వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయి సరంగశెట్టి. ముందుగా రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల మెడికల్ కాలేజ్ పరిధిలోని రైతునగరం ప్రాంతంలో వరుస దొంగతనాలు కలకలం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. పగలు సాఫ్ట్వేర్ ఉద్యోగం, రాత్రి దొంగతనాలు. గజ దొంగ మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. ఇంజనీరింగ్ కాలేజీలో ముసుగు దొంగల బీభత్సం. 7.76 లక్షలు మాయం. కాకినాడ జిల్లా తుల్లని ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో అర్ధరాత్రి దొంగ హల్చల్. స్వర్ణగిరి ఎక్స్ప్రెస్ లో మంటలు, త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం. ఆటోనగర్ లో ప్రమాదం, త్రుటిలో తప్పిన ప్రమాదం. కావలిలో 700 బస్తాలు అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. చిత్తూరులో ఏనుగుల హల్చల్, భయంతో జనాల పరుగులు. తమ బంధువు కుమారుడి వివాహ వేడుకలు వైఎస్ జగన్ దంపతులు. వీరభద్రస్వామి జాతర వైభవం, భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల మెడికల్ కాలేజ్ పరిధిలోని రైతునగరం ప్రాంతంలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. ట్రిపుల్ రెస్టారెంట్ సమీపంలోని సిగరెట్ షాప్ నుంచి సుమారు 90,000 రూపాయల విలువైన సిగరెట్లు, నగదు అపహరణకు గురయ్యాయి. పక్కనే ఉన్న మరో 4 దుకాణాల నుంచి కూడా సుమారు 20,000 రూపాయల విలువైన సిగరెట్లు, నగదు చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. ఘటనపై 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. హలో ట్రిపుల్ దగ్గర ₹20 ఖాతాలు, ₹50 ఖాతాలు, ₹10 పిల్లలు, ₹20 పిల్లలు, ₹5 పిల్లలు మొత్తం కలిపి ఒక 15,000 దగ్గర ఉన్నారు. నేను మామూలుగా వద్దని మట్టి తీసుకున్న ఉండి తెచ్చుకొని పెట్టుకోండి సార్. రోజు ₹21 దాంట్లో వేసుకుంటాండి సార్. ₹70,000 సరుకు సార్ నాది. 70,000 సరుకు డబ్బాలో పెట్టుకోండి. డబ్బాలో 2 డబ్బాలు అన్ని డబ్బాలో సంచులు వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. 70,000 సరుకు, ₹18,000 క్యాష్. అదే ₹18,000 క్యాష్ అంటే ₹20 నోట్లు, ₹10 నోట్లు, ₹50 కాగితాలు, ₹10 బిల్లలు, ₹20 బిల్లలు, ₹5 బిల్లలు, ₹1 బిల్లలు, పొడి చిల్లర అంతా కలిపి ₹18,000. దేవుని హుండి ఈ 3 ఎత్తుకొని పోయాడు సార్. సరుకు ₹70,000 సరుకు. కెమెరాలలో చూస్తే వాడు నైట్ 12 దాటినాక వచ్చినాడు. బండి కలిపి పార్క్ చేసినాడు. ఆడ పార్క్ చేసి దిగి వెళ్ళిపోయినాడు ఈ రూట్ లో. అక్కడ నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్ నా దగ్గరకు వచ్చేసరికి 3:40కి దొంగతనం చేసినాడు. టోటల్ 70 ఒక 90,000 దాకా పోయింటారు సార్. నంద్యాల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎన్ఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు. మంత్రి ఫరూక్ తనయుడు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నంద్యాల టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 54 మంది లబ్ధిదారులకు 29 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈరోజు ఇది మనం 22సారి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెక్ పంపిణీ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాదాపు ఇప్పుడే అన్న వాళ్ళు అంతా బ్రీఫ్ ఇచ్చారు. మన 29,20,328 రూపీస్. ఇది టోటల్ నంబర్ ఆఫ్ లబ్ధిదారులు వచ్చి 512 నంద్యాల మన కాన్స్టిట్యున్సీకి ఇక్కడ నంద్యాలలో. ఇంకొకటి మనం చూస్తున్నాం, ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా చెక్స్ అంతా కరెక్ట్, సారీ ఇది హాస్పిటల్ బిల్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా లేదా, మళ్ళీ ఏది ఒక్కటి కూడా ఒక డిస్టర్బ్ అయితే మళ్ళీ అది రిటర్న్ కావాలా, మళ్ళీ అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ మన ఆఫీస్, మళ్ళీ ఇక్కడ తీసుకోపోయి మళ్ళీ అక్కడ అమరావతిలో ఇవ్వాలా. ఇదంతా ఒక ఈజీ ప్రాసెస్ కాదు. దానికోసం మన స్టాఫ్ కూడా దీనికి బాగా పనిచేస్తుంది. ఇంకొకటి మనం ఒకటే అంటున్నామన్నా, ఈ చెక్స్ అందరికి మళ్ళీ ఒక్కసారి అంటున్నాను, ఎవరు లబ్ధిదారులు ఈ చెక్స్ అన్ని ఫ్రీ అన్నా. అంటే మీకు ఎవరన్నా చెప్పినారా ఈ చెక్స్ కోసం ఎవరన్నా
మిడిల్ పర్సన్ వచ్చినా గానీ మీరు మాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు. ఇది మీకోసం, దీంట్లో ఎవరికి కమిషన్ ఇవ్వడం కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఇది మీకోసం ప్రభుత్వం మీకు ఫ్రీ ఇచ్చింది, మనం మీకు ఫ్రీ ఇస్తున్నాం. దీంట్లో ఎవరన్నా కమిషన్ తీసుకున్నారనుకోండి, మీరు నా నంబర్ రాసుకోండి, నా నంబర్ కి డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఫరూక్ గారికి ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఎవరికన్నా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు. పగలు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్న గజ దొంగ మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, BMW కార్, నెంబర్ ప్లేట్ లేని స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో జరిగిన 26 దొంగతనాల కేసులో మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, 40,500 రూపాయల నగదు చోరీ చేసినట్టు సిపి డాక్టర్ ఎస్ బాబ్జీ వెల్లడించారు. 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈ CCTV ఫుటేజ్ చూడండి. ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. అన్ని దొరికింది అతను హైడౌట్ లో మనం డిటెక్ట్ చేశాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఓకే, మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈ రోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు, ఇవన్నీ స్టూడెంట్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేశాము. తర్వాత ఒక 2-wheeler స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేశాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. ఖమ్మం జిల్లా కొన్నిచెర్ల మండలం తనిఖేళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి ముసుగు దొంగలు బీభత్స సృష్టించారు. కార్యాలయంలోని ప్రిన్సిపల్ గదిలో ఉన్న ఇనుప బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 7.76 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ప్రిన్సిపల్ చిన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించగా CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలోని SBI ATM కేంద్రంలో అర్ధరాత్రి దొంగ హల్చల్ చేశాడు. ATM యంత్రాన్ని పగలగొట్టి నగదు దొంగిలించేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా డబ్బు తీసుకెళ్లలేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విజయవాడ SBI సెంట్రల్ సర్వేలెన్స్ సిబ్బంది దొంగను గమనించి తుని బ్రాంచ్ మేనేజర్ కు సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించి దొంగను అదుపులోకి తీసుకున్నారు. ATM లో చోరీకి యత్నించిన వ్యక్తి వేరే రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. ఢిల్లీ నుంచి జైసల్మేర్ వెళ్తున్న
రైలు జేతా చందన్ రైల్వే స్టేషన్ సమీపంలో కోచ్ కింద నుంచి మంటలు చెలరేగాయి. కదులుతున్న రైలు కింద నుంచి మంటలు రావడం చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ ఆటోనగర్ లో పెను రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. టౌన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును ఇనుపరాడ్ల లోడ్తో వచ్చిన ఆటో వెనక నుంచి ఢీకొట్టింది. బ్రేక్ వేయడంతో ఇనుపరాడ్లు కారులోకి దూసుకెళ్లాయి. అయితే అదృష్టవశాత్తు వెనక సీట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కావలిలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుపడ్డాయి. ముద్దూరుపాడు సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు 10 లక్షల విలువ చేసే 700 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లును లీజుకు తీసుకుని కొద్ది రోజులుగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేత మదన్ మోహన్ రెడ్డిగా అధికారులు గుర్తించారు. నెల్లూరు విజిలెన్స్ సిఐ శ్రీహర్రావు ఆధ్వర్యంలో ఈ పట్టివేత జరిగింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని సంతపేట సమీపంలో 2 ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించి హల్చల్ చేశాయి. అకస్మాత్తుగా ఏనుగులు కనిపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ బంధువు కుమారుడు వివాహ వేడుకలు వైఎస్ జగన్ దంపతులు చెన్నై లీలా ప్యాలెస్ హోటల్లో వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా నూతన వధువరులు సాహిల్ వేదికలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు. పట్టణం బైరుమల వీధిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు సాంబయ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. వీరశైవులు ప్రదర్శించిన నందికోల సేవ, ఖడ్గ ఉచ్చారణ భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ నటరాజ్, ప్రసూన, ఉప తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ భద్రకాళీ సహిత వీరభద్రేశ్వర స్వామి 23వ వార్షికోత్సవము ప్రతి సంవత్సరము కూడా ఎవరో ఒకరు ఈ కార్యక్రమం జరిపించు దాతలు ఉన్నారు. ఈరోజు మాత్రము డాక్టర్ నటరాజు వారి ధర్మపత్ని ప్రసూరమ్మ గారు వారి కుమారుల చేత ఈ కార్యక్రమం ఈరోజు జరపబడుతున్నది. ఉదయం 6 గంటల నుంచి స్వామి సుప్రభాతము, ఏకవార రుద్రాభిషేకము, సంపూర్ణ మహామంగళహారతి, మహామంత్రపుష్ప కార్యక్రమాలు జరిగినవి. తదుపరి అలంకరణ తదనంతరము శ్రీ భద్రకాళీ సహిత వీరభద్రేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నందికూల సేవాతో గ్రామోత్సవము జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షములు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొత్తనాయి.